తాను ప్రతిపక్షంలో ఉంటే అన్నింటికీ సిబిఐ అదే తాను అధికారంలో ఉంటే సిట్టు ఇది చంద్రబాబు పాలసీ 2014-19లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా జనరల్ కన్సెంట్ ఉపసంహరించారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే అన్నింటికీ సిబిఐ ఎంక్వైరీ కావాలంటారు. ఇప్పుడు రాష్ట్రాన్ని నకిలీ మద్యం కుంభకోణం కుదిపేస్తోంది. దీని నుంచి ఎలా బయటపడాలో లోకేష్ బాబుకు అస్సలు అర్థం కావడం లేదు. అధికారం చేతిలో ఉంది కదా అని కేసును అష్టవంకర్లు తిప్పుతున్నారు. కరకట్ట లింకులు బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. సిట్ చేతిలో పెట్టుకొని నకిలీ మద్యం కుంభకోణం మరకలు వైఎస్ఆర్సీపీకి పూయాలని చూస్తున్నారు. ఇదంతా ఎందుకు? సిట్ను పక్కన పెడదాం, సిబిఐని ఆహ్వానిద్దాం, అసలు దొంగలెవరో తేల్చేద్దాం అంటే చంద్రబాబు ఒప్పుకోవడం లేదు. అందుకే మాజీ మంత్రి జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రంలో వ్యవస్థీకృతమైన నకిలీ మద్యం కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలని ఆయన కోరడం, ఆ వెంటనే ఆయన్ను సిట్ అరెస్టు చేయటం చకచకా జరిగిపోయాయి. దీన్ని బట్టి మీకేమర్థమైంది? సిబిఐ విచారణ అనగానే కరకట్ట కింద భూకంపం వస్తోందని మీకు అర్థమైందా లేదా? A1 జనార్దన్ రావుతో మనకు ఏ లింకులు లేనప్పుడు, ఏ నకిలీ మద్యం వ్యాపారంలో వాటాలు పంచుకోనప్పుడు ఎందుకు భయపడాలి? వీళ్ళు భయపడుతున్నారు కదా అని హైకోర్టు వదిలేదుగా, నోటీసులు ఇచ్చింది. సిఎస్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులు ఇచ్చింది. నకిలీ మద్యం కేసులో నిష్పక్షపాతంగా జరగడం లేదని, అందుకే సిబిఐ విచారణ కోరుతున్నామన్న జోగి రమేష్ తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలతో కోర్టు ఏకీభవించింది, నోటీసులు ఇచ్చింది. దీంతో కరకట్ట ప్యాలెస్ పెద్దల గుండెల్లో చంద్రబాబు తెచ్చిన బుల్లెట్ రైళ్లు పరిగెడుతున్నాయి. అసలెందుకు ఇంతలా భయపడుతున్నారనే చర్చ మొదలైంది. చంద్రబాబు భయం చూసి ప్రజలు చర్చించుకుంటున్న 10 పాయింట్లు చాలా కీలకంగా మారాయి. ఇవే రేపు సిబిఐ విచారణలోనూ కీలకంగా మారనున్నాయా? సిట్ చేతి నుంచి సిబిఐ చేతిలోకి ఫైళ్లు వెళ్ళగానే జాతకాలు తిరగబడనున్నాయా? ప్రజల నుంచి వినిపిస్తున్న ఆ కీలకమైనటువంటి 10 పాయింట్లు ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. ఆ పాయింట్ల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. నకిలీ మద్యం కోసం ఎన్ని ప్లాంట్లు పెట్టారో, ఏ వైన్ షాపుల్లో విక్రయించారో తేలుతుందని భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 2. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవస్థీకృతమైన నకిలీ మద్యం స్కామ్లో కరకట్ట పర్సంటేజ్ ఎంతో తేలుతుందని భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 3. 5,280 కోట్ల నకిలీ మద్యం స్కామ్లో ఎవరెవరి వాటాలు ఎంతో తేలుతుందని భయపడుతున్నారా? తయారు చేసిన వాళ్ళు, ప్లాంట్ పెట్టిన వాళ్ళ వాటా ఎంత, అమ్మినోడి వాటా ఎంత, దీన్ని వ్యవస్థీకృతం చేయడానికి అనుమతి ఇచ్చిన వారి వాటా ఎంత, ఎవరైతే వాళ్ళు. రైట్. క్వశ్చన్ నెంబర్ 4. మొత్తం 1,50,000 బెల్ట్ షాపులు కరకట్టకు తెలిసే ఏర్పాటు చేశారన్న విషయం తేలుతుందని భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 5. జనార్దన్ రావుతో వీడియో చేయించింది ఎవరు, దాన్ని ఎల్లో మీడియాకి ఇచ్చింది ఎవరో తేలుతుందని భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 6. జనార్దన్ రావుతో వీడియో చేయించి జోగి రమేష్ పై నెట్టేయడానికి కుట్ర చేసింది ఎవరో తేలుతుందని భయపడుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 7. A1 జనార్దన్ రావు మిస్ అయినటువంటి A1 జనార్దన్ రావు మొబైల్ నుంచి స్క్రీన్ షాట్స్ వస్తాయి సార్, అలాగే వీడియోస్ కూడా బయటకు వస్తాయి సార్. అవన్నీ ఎల్లో మీడియాకే పోతాయి సార్. ఎక్కడో ఎయిర్పోర్ట్లో పోయిందని ఆయన చెప్పారు. పోయినటువంటి సెల్ ఫోన్ నుంచి ఈ స్క్రీన్ షాట్స్ వస్తాయి. మనం సృష్టించామా? అందులో ఉన్నాయా? వీడియోస్ ఎవరు రికార్డ్ చేస్తున్నారు, ఏ మొబైల్లో రికార్డ్ చేశారు, ఎప్పుడు రికార్డ్ చేశారు, ఇవన్నీ కూడా మిస్ అయిపోయినటువంటి మొబైల్ నుంచే మనకు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. చివరి నిమిషంలో జనార్దన్ రెడ్డికి టీడీపీ టికెట్ ఎందుకు ఇచ్చారో తేలుతుందని భయపడుతున్నారా? జయచంద్రారెడ్డికి చివరి నిమిషంలో టికెట్ ఎందుకు ఇచ్చారన్నది ఎవరికీ అంతుబట్టలేదు. ఎందుకంటే ఎన్నికల వేళ, ఎన్నికల సమయం, ఎవరికో టికెట్ ఇస్తున్నారు, ఏదో జరుగుతూ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్న ఆలోచనలు అందరూ ఉన్నారే. కానీ దీని వెనుక ఆఫ్రికా మోడల్, ఎలా నకిలీ మద్యం వ్యాపారం చేయాలో వివరించారు కాబట్టే ఆయనకు టికెట్ ఇచ్చారనే వాదనలు, ఆరోపణలు నిజాలా కాదా అన్నది సిబిఐ విచారణతోనే తేలుతుంది. అందుకే భయపడుతున్నారా అన్నది ఈరోజు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం గురించి వివరించినందుకే టికెట్ ఇచ్చారని తేలుతుందని భయపడుతున్నారా? భలే పాయింట్ అడిగారు ప్రజలు. ఈ ప్రశ్న చూస్తే ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి జయచంద్రారెడ్డి వివరించారా? ఆ మోడల్ విన్నాకే ఆయనకి టికెట్ వచ్చిందా?
ఎందుకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి? మన పైన ఇన్ని అనుమానాలు వస్తున్నాయంటే మన సచ్చీలతను మనం నిరూపించుకోవాలంటే సిబిఐకి ఇస్తే సరిపోతుంది. మనకు చాలా ఇష్టం కదా సిబిఐ, మనం చాలా ప్రేమిస్తాం కదా. మీకెవ్వరికి తెలియని విషయం, సిబిఐ అంటే కొందరేదో జోబు సంస్థలు అవన్నీ అటు ఇటు అంటూ ఉంటారు, కానీ అవన్నీ పక్కన పెడదాం. కొన్ని ఏమో చిలక పంజరంలో ఉన్న చిలక అని కొందరు, సిబిఐ అంటే ఇంకెవరు జోబులో సంస్థ అంటారు. కానీ రామ్ సింగ్ లాంటి నిఖార్స్ అయినటువంటి సిబిఐ అధికారులు ఉంటారు సార్. తెలుసు కదా రామ్ సింగ్ ఎంత నిఖార్స్ అయిన అధికారు. ఈ మాట వింటే ఒక్కొక్కరికి కంపరం పుట్టుకొస్తుంది. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. కేసులో అత్యంత కీలకమైన జయచంద్రారెడ్డిని ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయలేదో తేలుతుందని భయపడుతున్నారా? ఇవి అసలైనటువంటి పాయింట్లు. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారన్న దానికి ఇప్పటికీ సమాధానం లేదు. మనం సిబిఐకి 2014-19 మధ్య జనరల్ కన్సెంట్ ఉపసంహరించాం. అంటే నా రాష్ట్రంలో నువ్వు అడుగు పెట్టడానికి లేదు అని. ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మీరు ఎన్ని కేసులపైన సిబిఐ విచారణ కావాలని అడిగారో ఆలోచించండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు పదే సిబిఐ అంటారు. మరి ఇప్పుడు అదే సిబిఐ వేస్తామంటే ఎందుకు సిట్ అంటున్నారు? ఎందుకు సిట్టు గురించి మాట్లాడుతున్నారు? ఇంకొక విషయం, అసలు ఈ స్కామ్కి సంబంధించి 5,280 కోట్ల రూపాయల స్కామ్ అని అంటున్నారు. మొదటి ఏడాది, రెండో ఏడాదికి మొత్తం 4 ఏళ్లకి, ఆ తర్వాత 4 ఏళ్లకి ఒక స్కెచ్ గీశారని కూడా చెప్తున్నారు. ఎవరెవరికి ఎంత వాటా వెళ్తుంది, ఈ 5 ఏళ్ల పాటు ఈ నకిలీ మద్యం వెళితే అనేది ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నటువంటి ఒక మాట. నేను ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేస్తాను. మరి సిబిఐ దర్యాప్తు జరిగితే అది అవునో కాదో, వాస్తవం అవునో కాదో, అది నిజం అవునో కాదో, ఒకవేళ అది అబద్ధమైతే అబద్ధమని తేలుతుంది కదా, మన సచ్చీలత నిరూపించబడుతుంది కదా. మరి ఎందుకు మనం సిబిఐని వద్దంటాం? నా రాష్ట్రంలోకి ఎందుకు రాకూడదు అంటాం? ఇప్పుడు మనమే కదా కేంద్రంలో అధికారంలో ఉన్నది. అయినా సరే ఎందుకు భయపడుతున్నాం? ఒకసారి ఈ అవినీతి కుంభకోణానికి సంబంధించి ఎటువంటి టార్గెట్స్ పెట్టుకున్నారు, ఏ రకంగా చేయాలనుకున్నారనేది ఒకసారి స్క్రీన్ పైన చూడండి. మీ నరాలు నలిపి, మీ కిడ్నీలు చిదిమి, మీ లివర్లు పిండేసి, మీ గుండె అదిమేసి, మీ శరీరంలోని ఒక్కొక్క అవయవంపై నకిలీ మద్యం వ్యాపారం చేశారు. తొలి ఏడాది దీని విలువ ఎంతయ్యా అంటే మనకు అంటే ప్లాంటు, మన కుటీర పరిశ్రమ బయటపడనంత వరకు దోచేసింది ఎంత అంటే 5,280 కోట్లు అంటున్నారు. కాదు అని చెప్పడానికి సిబిఐ ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది కదా. 5,280 కోట్ల రూపాయల లెక్క ఏంటి అని మీరు అడగచ్చు. చెప్తాను క్లియర్గా. ఈ 5,280 కోట్ల రూపాయల లెక్క ఏంటంటే, ఏడాదిలో వీళ్ళు ఏం చేశారు, 2024-25 ఎంత మద్యం బాటిల్ అమ్మారనేది ఒక లెక్క తీసుకుందాం. కేసుల లెక్కన అమ్ముతారు. 4.26 కోట్ల IML మద్యం కేసులు అమ్మారు ఏడాదిలో 2024-25కి సంబంధించి. ఇందులో 70% క్వార్టర్ బాటిళ్ళు ఉంటాయి సార్. 70% క్వార్టర్ బాటిల్ ఎక్కువ అవే కొంటారు కాబట్టి 70% మనం అమ్మినటువంటి మద్యంలో ఫుల్లు ఆఫ్ క్వార్టర్ తీసుకుంటే 70% క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. 4.26 కోట్ల IML కేసుల్లో 70% అని అంటే ఎంత అవుతుందంటే 2.98 కోట్ల కేసులు అవుతుంది. క్వార్టర్ బాటిల్ అవుతాయి. 2.98 కోట్ల కేసులో క్వార్టర్ బాటిల్ విక్రయించారు. అంటే ఏడాదికి 143 క్వార్టర్ బాటిళ్ళు క్వార్టర్ బాటిళ్ళు విక్రయించారు. సింపుల్గా 143 కోట్ల క్వార్టర్ బాటిళ్ళు విక్రయించారు. మొత్తం క్వార్టర్ బాటిళ్లలో 3వ వంతు, ప్రతి 3 ఒకటి కల్తీ మద్యం కాబట్టి ఒక్కో బాటిల్ 110 నుంచి 130 రూపాయలకి అమ్మారు. కాబట్టి ఇది 110 రూపాయలు లెక్కేసుకున్న 5,280 కోట్ల రూపాయలని తేలుతుంది. మీరు తాగిన 3 క్వార్టర్ బాటిళ్లలో ఒకటి నకిలీది. ఆ లెక్కన వేసుకుంటే 5,280 కోట్లు. ఎందుకంటే క్వార్టర్ బాటిళ్ల పర్సంటేజే 70% అమ్మకాల్లో. సో 5,280 కోట్ల రూపాయల మద్యం స్కామ్ జరిగిందని అంటున్నారు. ఇక ఇందులో
సెకండ్ ఏడాది ఏం చేశారు? ఎల్లో సిండికేట్ ఏం లక్ష్యం పెట్టుకుంది? అమ్మకాల్లో నకిలీ మద్యం వాటా 50% దాటాలి. నేను ఇప్పుడు 3 బాటిళ్లలో ఒకటి అంటున్నాను కదా, కాదు, 50%. 4 బాటిల్లో 2 బాటిళ్లలో ఒకటి, అంటే 50% మీకు నకిలీ మద్యమే పోయాలి. నెక్స్ట్, నకిలీ మద్యంతో ఏడాదికి కొల్లగొట్టే డబ్బు 10,000 కోట్లు అవుతుంది. 50% అయితే అది. ప్రతి ఏడాది నకిలీ మద్యం వ్యాపారం విలువ 10,000 కోట్లు అవుతుంది. వచ్చే 4 ఏళ్లలో ఏడాదికి 10,000 కోట్లు కాబట్టి వచ్చే 4 ఏళ్లలో 40,000 కోట్లు. ఇందులో కరకట్ట బంగ్లా కమిషన్ 30% అని అంటున్నారు. అంటే ఈ 40,000 కోట్లలో 30% అంటే 12,000 కోట్లు పెట్టుకున్నటువంటి టార్గెట్. నెక్స్ట్, ప్రాంతాల వారీగా టీడీపీ సీనియర్ల వాటా. ఇది ఒకరిది కాదు కదా, చాలామంది వ్యవస్థీకృతం చేయాలంటే ఒకరిద్దరితో అయిపోయేది కాదు. ప్రతి ప్రాంతంలోనూ ఆ సీనియర్లో ఎవరున్నారో, దీని వెనుక జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి వాటా ఎంత అంటే 50%. ఆ 40,000 కోట్లలో 50% అంటే 20,000 కోట్లు. ఇప్పుడు ఎల్లో సిండికేట్ పర్సంటేజ్, ఇది అమ్మి పెట్టిన వాళ్ళు ఎవరమ్మారు? వైన్ షాపులు వేలం పాటలో పాల్గొని సిండికేట్ అయి రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులను కొట్టేశారే వాళ్ళకు వచ్చే పర్సంటేజ్ 20% ఈ నకిలీ మద్యం అంటే. అంతే 8,000 కోట్లు. చూసారా లెక్క ఎంత బాగుందో? 40,000 కోట్లు టార్గెట్, 30% కరకట్ట బంగ్లా కమిషన్, 50% ప్రాంతాల వారీగా టీడీపీ సీనియర్ల వాటా, 20% ఎల్లో సిండికేట్ పర్సంటేజ్. ఇది మీకు వినడానికి సిబిఐ విచారణలోనే తేలుతుందని అంటున్నా. ఇది వాస్తవం కావచ్చా, కాకపోవచ్చా? ఇది వాస్తవమైతే ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా మారుతుంది. అందుకే ఇది సిబిఐ విచారణ జరపాలి అని అంటున్నాం. వద్దు, మీకు ఈ వాటాల గురించి నేను చెప్పిన లెక్కల్లో అనుమానాలుంటే ఇప్పుడు కాగ్గిచ్చిన కొన్ని లెక్కల్ని కాస్త చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు ఆలోచించండి. సింపుల్గా చెప్తా. 2024-25 తీసుకుందాం. ఏప్రిల్ టు ఆగస్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్, ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏప్రిల్ టు ఆగస్ట్ అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, 5 నెలలు. 5 నెలల కాలానికి రాష్ట్రానికి వచ్చినటువంటి మద్యం అమ్మకాల్లో వచ్చిన ఆదాయం 6,782 కోట్లు. తరువాత 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుందాం. ఇదే 5 నెలల కాలాన్ని తీసుకుందాం. అంటే ఏప్రిల్ టు ఆగస్ట్. ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పాలన. ఆయన మద్యం షాపుల్ని పెంచారు, కొత్త బ్రాండ్లు ఇంట్రడ్యూస్ చేశారు, మద్యం ఎక్కడైనా అందుబాటులో ఉండేలా తెచ్చారు, ఏ సమయానికైనా అందుబాటులో ఉండేలా చేశారు. 1,50,000 బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డాయి. ఇక మద్యం ఇంత అమ్మితే రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? అంతకుముందు ఏడాది 6,782 కోట్లు అంటే ఈసారి వచ్చింది 6,992 కోట్లు కాగ్ లెక్కల ప్రకారం. అంటే ఇంత చేస్తే గ్రోత్ రేట్ ఎంతో తెలుసా? 3.1%. మీరు ఆలోచించుకోండి. ఇన్ని మద్యం షాపులు పెంచి, ఇన్ని రకాల బ్రాండ్లు పెట్టి, దానికి తోడుగా వైన్ షాపులు వాళ్ళ టైమింగ్ మార్చి, అలాగే బెల్ట్ షాపులు కూడా వచ్చి 10% అయినా గ్రోత్ రేట్ కనిపించాలి కదా, కానీ 3.1% కనిపించింది. తక్కువలో తక్కువ గ్రోత్ రేట్ 10% అనుకుంటే 7,460 కోట్లు రావాలి. ఒకటికి 4 షాపులు పెరిగిన దాన్ని బట్టి చూస్తే రావాల్సినటువంటి ఆదాయం ఎంతంటే 27,000 కోట్లకు పైమాటే. మరి వచ్చిందంతా 6,992 కోట్లు. మిగతాదంతా ఎక్కడికి పోయింది? నకిలీ మద్యం రూపంలో వెళ్ళిపోయింది. ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. ఇంతమంది తాగినా, ఇన్ని బెల్ట్ షాపులు పెట్టినా, ఇన్ని బ్రాండ్లు తీసుకొచ్చినా, టైమింగ్ మార్చి 24 అవర్స్ మనకు అందుబాటులో పెట్టినా, గుడి పక్కన పెట్టినా, బడి పక్కన పెట్టినా, ఎక్కడ చూసినా వైన్ షాపులు తెరిచి ఉంచినా, ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు, అర్ధరాత్రి వరకు కూడా మనకు అందుబాటులో ఉంచినా పెరిగిన ఆదాయం 3.1% మాత్రమే. ఇదంతా కుంభకోణం కాక మరేమవుతుంది అన్న ప్రశ్నకు సిబిఐ రావాల్సిందే అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం వద్దు అంటోంది.